బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ కగార్లో భాగంగా ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లపై మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సంచలన ఆరోపణలతో కూడిన ఓ లేఖను విడుదల చేసింది. తమ కీలక నేత హిడ్మాతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి చంపారని, ఇది ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్ అని ఆ లేఖలో తీవ్రంగా ఆరోపించింది. వికాస్ పేరుతో విడుదలైన ఈ లేఖ ప్రకారం అనారోగ్యంతో చికిత్స కోసం నవంబర్ 15న విజయవాడ వచ్చిన హిడ్మాను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి నవంబర్ 18న అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి హత్య చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనతో పాటుగా రంపచోడవరం పరిధిలోని జరిగిన మరో ఎన్కౌంటర్లో మొత్తం 13 మంది మావోయిస్టులు హతమయ్యారని, 50 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. హిడ్మా కదలికల గురించి లొంగిపోయిన మావోయిస్టు కుజాల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడని కమిటీ ఆరోపించింది. ఈ కుట్రలో విజయవాడకు చెందిన కొందరు వ్యాపారులు, కాంట్రాక్టర్ల పాత్ర కూడా ఉందని తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూత్రధారత్వంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిఘా వర్గాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయని విమర్శించింది. అదే సమయంలో హిడ్మా హత్యకు మావోయిస్టు అగ్రనేత దేవ్జీ కారణమంటూ వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఇది పార్టీపై జరుగుతున్న కుట్రలో భాగమని పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని, ఈ హత్యలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. అరెస్ట్ అయిన 50 మందికి న్యాయ సహాయం అందించాలని హక్కుల సంఘాలకు విజ్ఞప్తి చేసింది. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, విప్లవోద్యమానికి అండగా నిలవాలని పిలుపునిచ్చింది.